సో అందులో భాగంగా మంచినీటి పథకాన్ని చేస్తున్నాడు. అదేవిధంగా హెల్త్కి సంబంధించి కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమి అప్పనంగా డబ్బు పనిచేసి జనాలకు దావాలలో ఇచ్చుకుంటా పోవట్లేదు కదా. అలా ఇచ్చుకుంటా పోతే కనుక నేనే క్వశ్చన్ చేసేటోడిని, ఏందండి ఇన్ని కోట్లు అప్పు చేసి మీరు డబ్బులు జనానికి పంచుతారు, ఇదేం పద్ధతి అని చెప్పేసి. సూపర్ 6 అమలు చేయొద్దు మహాప్రభు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళం మాలాంటి వాళ్ళం. కాబట్టి 15,816 కోట్లు కాదు, 20,000 కాదు, 30,000 కోట్లు నెలకు ఆయన చేసినా సరే ఆయన ఉచితాలకు ఇవ్వనంత వరకు మాకు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఉచితాలకు వెళ్తే ఆ డబ్బులు వాల్యూ ఉండదు. 15,000తో ఏ ఒక్కరి జీవితాలు మారో, ఏ ఒక్కరి చాలామంది అంటున్నారు డ్రాప్ అవుట్స్ పెరిగినాయి అంట, అది పెరిగినాయి అంట, ఇది పెరిగినాయి అంట అండి. అంతకుముందు అంటే అత్యద్భుతమైన డెవలప్మెంట్స్ స్కూల్లో తీసుకొస్తే, టీచింగ్లో తీసుకొస్తే ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు కదా, ఎందుకు రాకుండా ఉంటారు? బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏ విధంగానో ప్రైవేట్ స్కూల్కి పోతారు కాదు.